వచ్చాము. బట్ ఇక్కడ తమిళనాడు హోటల్ అని సంథింగ్ వచ్చాము. బట్ ఈ ప్లేస్ మాకు కనిపించింది. లోటస్ ఉన్నాయి అండ్ మౌంటైన్స్, క్లౌడ్స్. నెక్స్ట్ ఇక్కడ అంతా హ్యాండ్ బ్యాగ్స్. ఇదే ఆ హోటల్. ఫుడ్ తినడానికి పర్ డే 2000 రూపీస్ అయ్యింది. ఎనీ వాటర్ ఫాల్స్ అనుకుంటా, అంటే మెయిన్ వాటర్ ఫాల్స్లో నుంచి అక్కడ ఒక చిన్న హ్యాంగింగ్ బ్రిడ్జ్, అక్కడ చాలా మంది క్రౌడ్ ఉన్నారు. మొత్తం లాస్ట్ వరకు, రివర్ లాస్ట్ వరకు తీసుకెళ్తారు. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి హొగెనెక్కల్ ఫాల్స్ అనమాట. ఇట్ ఈస్ ఇన్ తమిళనాడు. అండ్ ఈ ప్లేసెస్ ఏంటంటే మేము కర్ణాటక బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాము. మాకైతే 4 hours పట్టాల్సింది 5-6 hours పట్టింది. ఎందుకంటే మేము ఎవ్రీ వ్యూ పాయింట్ దగ్గర ఆగి చూసి వ్యూ ఎంజాయ్ చేసి, అండ్ వీ ఆల్సో ఏట్ అ బ్రేక్ఫాస్ట్ అవుట్ సైడ్ ఓన్లీ ఈ వ్యూ పాయింట్స్ దగ్గర, సేమ్ ఇదే ప్లేస్లో. ఈ ప్లేస్ అయితే కర్ణాటకకి దగ్గరే, ఎందుకంటే కర్ణాటక బార్డర్ క్రాస్ చేశాక తమిళనాడులో అనమాట. నాకు తెలుసు మీకు డౌట్స్ వచ్చి ఉంటాయి, ఈ ట్రిప్కి ఎంత కాస్ట్ అయింది, ఎంతసేపు పట్టింది, ఎందులో వెళ్ళాలి, ఇలాంటి డౌట్స్ అన్నీ మీకు వచ్చి ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఓన్ ట్రాన్స్పోర్ట్ ప్రిఫర్ చేస్తే బెటర్. బైక్ అయితే యూ కెన్ ఎంజాయ్ ద నేచర్, ఎందుకంటే నేచర్, అసలు ఈ ట్రిప్ మొత్తం నేచర్ ఎంజాయ్ చేయడమే ఉంటుంది. ఆల్సో వీ స్పాటెడ్ సో మెనీ బైకర్స్ ఆన్ ద వే, కానీ కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి, ఎందుకంటే ఈ ట్రిప్లో ఆల్మోస్ట్ మౌంటైన్స్ ఎక్కడం దిగడం ఇదే సరిపోతుంది. ఆన్ ద వే మేము ఈ లోటస్ పాండ్ అనేది చూసాము వెళ్ళేటప్పుడు. ఖచ్చితంగా మేము వ్యూ పాయింట్స్ అంటే ఎంజాయ్ చేయాలి కాబట్టి దిగేసి వీ సా ఇట్. యూ డోంట్ నో హౌ ఇట్ ఫెల్ట్. అక్కడ లోటస్ ఉన్నాయి అండ్ మౌంటైన్స్, క్లౌడ్స్. ఇట్ వాజ్ సో గుడ్ టు బీ దేర్. If you are also going to Hogeneckal Falls, don't miss these viewpoints. Don't just directly go to the place, but also enjoy these viewpoints, because ఇక్కడ చాలా మంచి మంచి ప్లేసెస్ కనిపిస్తాయి which you can't see in the city. Just look at this view. అగైన్ మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అండ్ 4 hours అవ్వాల్సిన ట్రిప్ మేము దాదాపు 6 hours చేసేసాము. బట్ ఇట్స్ వర్త్ ఇట్. మేము మ్యాప్ పెట్టుకొని వచ్చాము, బట్ ఇక్కడ తమిళనాడు హోటల్ అని సంథింగ్ వచ్చాము. బట్ ఈ ప్లేస్ మాకు కనిపించింది బస్ స్టాండ్ లాగా. యూ కెన్ పార్క్ దేర్ ఫర్ ఫ్రీ. అండ్ దాని బ్యాక్ సైడ్కి వచ్చాము. ఇదే ఆ హోటల్. ఫుడ్ తినడానికి చెన్నైకి వచ్చాక చెన్నై సాంబార్ అండ్ ఫిష్ ట్రై చేయకపోతే ఎలా, ఇక్కడ అవే కదా ఫేమస్ అనేసి మేము ఇవి ట్రై చేసాము. ఫిష్ సాంబార్ మీల్స్ అన్నీ టేస్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ హోటల్ తీసుకున్నాం అక్కడే. అండ్ హోటల్ నుంచి బయటకు వచ్చి స్టార్ట్ అయ్యాము. హోటల్ గురించి డీటెయిల్స్ చెప్పాలంటే ఇక్కడ పర్ డే 2000 రూపీస్ అయ్యింది ఇందాక నేను చూపించిన హోటల్కి. నెక్స్ట్ అక్కడి నుంచి బయటకు వచ్చి స్టార్ట్ అయితే తమిళనాడు హోటల్ వస్తుంది. ఆ హోటల్ నుంచి మేము స్ట్రైట్గా వెళ్ళాము. అక్కడ వెళ్తుంటేనే మీకు అర్థమవుతుంది, జస్ట్ స్ట్రైట్గా వెళ్తూ ఉంటేనే నెక్స్ట్ ఈ వేలో వెళ్తే మనకి అమ్యూజ్మెంట్ పార్క్స్ అన్నీ కనిపిస్తాయి. ఫర్ కిడ్స్ ఎంజాయ్ చేయొచ్చు బాగా. అండ్ ఇక్కడ రష్ కూడా చాలా ఎక్కువ ఉంది. మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. అంటే ఇదే మెయిన్ వాటర్ ఫాల్స్ కాదు, జస్ట్ వాటర్ ఫ్లో అవుతూ ఉంది. మెయిన్ వాటర్ ఫాల్స్ ఏంటంటే మనం బోట్లో వెళ్ళాలన్నమాట. అది నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఫర్ నౌ ఇది చిన్న వాటర్ ఫ్లో అయ్యే మినీ వాటర్ ఫాల్స్ అనుకుంటా. అంటే మెయిన్ వాటర్ ఫాల్స్లో నుంచి వచ్చే వాటర్ అంతా ఇటు ఫ్లో అవుతూ ఉంది. ఇక్కడ కూడా చాలా మంది క్రౌడ్ ఉన్నారు. అసలు సగం మంది అయితే దే ఆర్ బాతింగ్ దేర్ అండ్ దే బ్రషింగ్ దేర్. ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. బట్ ఇట్స్ వాటర్ ఫాల్స్ వాజ్ గుడ్. యూ కెన్ ఎంజాయ్ దేర్ విత్ కిడ్స్. ఇట్స్ వెరీ వెరీ ఫన్. అండ్ మేము ఈ చిన్న వాటర్ ఫాల్స్ దగ్గర కూడా కొంచెంసేపు ఎంజాయ్ చేసాము. ఈ కొండల్లో ఇట్ వాజ్ లైక్, ఈ కొండల్లో నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. అక్కడక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్ లాగా ఫ్లో అవుతూ ఉంటుంది. ఇక్కడ చేంజింగ్ రూమ్స్ అన్నీ ఉన్నాయి. హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా ఉంది, అది మేము నెక్స్ట్ చూడాలనుకుంటున్నాము. ఇదైతే మౌంటైన్స్లో ఇలా ఈ రాళ్ళ మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాలి. చిన్న చిన్నగా ఫ్లో అవుతూ ఉంటుంది. బట్ ఇట్స్ లైక్ ట్రెక్కింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇట్ విల్ బి గుడ్. మేము చూసి వెళ్ళి ఒక స్పాట్ సెలెక్ట్ చేసుకున్నాము వాటర్లో దిగడానికి. నెక్స్ట్ మనం మెయిన్ వాటర్ ఫాల్స్ గురించి మాట్లాడుకుందాం. అది మనం బోట్లో వెళ్ళాలి. అండ్ ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వాటర్ ఫాల్స్ తర్వాత ఏంటంటే ఇక్కడే ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటుంది. ఈ వేలో ఉంటుంది హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనేది. పర్ పర్సన్ 20 రూపీస్ అనమాట.
ఈ వేలో మనం లోపలికి వెళ్తూ ఉంటే ఇక్కడ రాసే ఉంటుంది ఆల్రెడీ పర్ పర్సన్ 20 రూపీస్ అనేసి. బట్ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను. ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్‌లో ఆల్రెడీ చాలామంది క్రౌడ్ ఉన్నారు. కనిపిస్తుంది కదా! అక్కడ ఒక చిన్న హ్యాంగింగ్ బ్రిడ్జ్. అక్కడ చాలామంది క్రౌడ్ ఉన్నారు. జస్ట్ మనం వెళ్లి అక్కడ బ్రిడ్జ్ మీద నుంచోడానికి దే ఆర్ ఆల్సో ఛార్జింగ్ దేర్ ఆల్సో. అండ్ నెక్స్ట్ మనం బోటింగ్ దగ్గరకొచ్చేసాము. ఇది గవర్నమెంట్ రూల్ అంట. ఆల్రెడీ మేము ఒక హోటల్‌కి వెళ్ళాం కదా! అక్కడే మా వెనకాల రావడం స్టార్ట్ చేశారు. బోటింగ్‌కి మేము తీసుకెళ్తాం అనేసి. బోట్‌కి 4 పర్సన్స్ ఉండొచ్చనమాట. ఇద్దరు కిడ్స్ అయినా ఉండొచ్చు. 4 పర్సన్స్ అండ్ 2 కిడ్స్ మొత్తం కలిపి 1,500 రూపీస్ పర్ బోట్ అంట. మేమైతే 3 మెంబర్సే ఉన్నాం. బట్ వీ హ్యావ్ టు పే ద 1,500 అమౌంట్. వాళ్ళు ఇంకా ఇది రూల్ అంటే రూల్. 1,500 అమౌంట్ మనం పే చేయాలి. తర్వాత మేము బోట్‌లో ఎక్కేసాము. బోట్‌లో కొంచెం దూరం తీసుకెళ్ళాక మళ్ళీ కొంచెం దూరం నడవాలి. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ మనం ఎక్కేసి వ్యూ చూసుకొని ఫోటోస్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ బోట్‌లో మళ్ళీ స్టార్ట్ అవ్వాలి మెయిన్ వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయే స్పాట్ అదే. బోట్‌లో మనం ఆ స్పాట్ అంతా వెళ్తామనమాట. మౌంటైన్స్ మధ్యలో. ఆల్రెడీ అక్కడ చాలా బోట్స్ వెళ్తూనే ఉన్నాయి. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ మీద మనం కావాలంటే ఫోటోస్ తీసుకోవాలి. చూసారా ఆల్రెడీ అక్కడ కొంచెం వాటర్ ఫాల్స్ అవుతున్నాయి. మనం ఫోటోస్‌లో చూసిన దానికి గూగుల్‌లో ఇక్కడ మ్యాచ్ అవుతుందో లేదా అని నాకు డౌటే ఉండింది ఫస్ట్ నుంచి. బట్ వెళ్ళాక చూడాలి ఎలా ఉంటుందో. ఫోటోస్‌లో అయితే ఇట్ వాస్ ఆసమ్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ దిగేసి బోట్ ఎక్కాలన్నమాట మళ్ళీ. ఇందాక కొంచెం దూరం తీసుకొచ్చారు. మధ్యలో ఈ స్టెప్స్ ఉన్నాయి. మళ్ళీ బోట్ దిగి వాళ్ళు ఈ బోట్‌ని తీసుకొచ్చే వాళ్ళు బోట్ రోవర్స్ ఉంటారు కదా! వాళ్ళు ఈ బోట్‌ని మోసుకొని తీసుకొచ్చి మెట్లలో మళ్ళీ బోటేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలన్నమాట మెయిన్ వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఫైనల్లీ దిస్ ఈస్ ద మెయిన్ వాటర్ ఫాల్స్. ఫొటోస్‌లో చూసిన దానికి మ్యాచ్ అవ్వలేదు కానీ బట్ ఇట్ వాస్ ఆసమ్ హియర్. చాలా బాగుంది. అండ్ మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాము చూసేసి. అండ్ మళ్ళీ ఈ మౌంటైన్స్ మధ్యలో అంతా బోట్ చేసుకుంటూ తీసుకువెళ్ళి లాస్ట్ వరకు మౌంటైన్స్ మధ్యలో తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేసి మెట్ల దగ్గర వదిలేస్తారనమాట. వాటర్ ఫాల్స్ చూసేసారు కదా! వాటర్ ఫాల్స్ నుంచి రిటర్న్ వచ్చేస్తున్నాము. కానీ నెక్స్ట్ వాళ్ళు తీసుకెళ్ళే వే ఉంటుంది. మొత్తం రివర్ లాస్ట్ వరకు తీసుకెళ్తారు. ఇట్లా మౌంటైన్స్ మధ్యలో రివర్‌లో బోటింగ్. ఇట్ వాస్ సో గుడ్. అండ్ ఆల్సో వీళ్ళు రివర్ మధ్యలో ఇలా ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు. స్నాక్స్ అన్నీ. ఆయన ఏం చెప్తున్నాడంటే ఇక్కడ వీరప్పన్ ఉండేవాడు కదా! ఆయన ఇక్కడే ఉండేవాడు అని చెప్తున్నాడు. అండ్ మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాము. బట్ ఇక్కడ క్రౌడ్ చూడండి ఈ రివర్ దగ్గర. నెక్స్ట్ మేము ఇక్కడ కొన్ని రైడ్స్ కూడా ట్రై చేసాము. 100 రూపీస్ ఈచ్ అనుకుంటా. నెక్స్ట్ ఇక్కడ కొన్ని బర్డ్స్, యానిమల్స్ ఇలా చిన్న చిన్న క్యూట్ కుక్క పిల్లలు ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. లోపల బర్డ్స్ కూడా ఉన్నాయి చాలా. నెక్స్ట్ ఇక్కడ అంతా హ్యాండ్ బ్యాగ్స్, క్లోత్స్ అన్నీ ఉన్నాయి. 450 రూపీస్ అంట ఇవి. నెక్స్ట్ మేము ఏం చేసామంటే ఫిష్ కొనుక్కొని ఇక్కడ కర్రీ చేయమని ఇచ్చాము. బట్ బాగానే ఉంది. అండ్ ఇక్కడ కూర్చొని అందరు తింటున్నారు అట్లా చేపించుకొని కర్రీ. బట్ ఇక్కడ ఫ్రైయే దొరుకుతుంది. అండ్ ఇక్కడ చాలా ఒక క్రాబ్ కూడా కనిపించింది. ఇట్ వాస్ ఫన్. వాటర్లో వెళ్ళేటప్పుడు ఇట్లా క్రాబ్స్ కూడా ఉన్నాయి. అండ్ మీకు ఒకటి చెప్పాలి, ఇక్కడ బయట ఫిష్ ఫ్రై తీసుకుంటారు. బట్ ఫిష్ కర్రీ చేయించుకోవాలి అంటే ఫిష్ నార్మల్గా 250, 300 అవుతుంది. కానీ వీళ్ళు మాత్రం చేయడానికి 800, 1000 అట్లా అడుగుతున్నారు. సో అది అవాయిడ్ చేయడం బెటర్. నెక్స్ట్ మేము అది చూసేసుకొని రిటర్న్ అయిపోయాం. ఇట్స్ ద ఎండ్ ఆఫ్ ద ట్రిప్.